డాక్టర్ గారు, విజయవాడ నుండి రమణి ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 4 సంవత్సరాలు. నిద్రలో ఉలిక్కిపడి లేవటం, కేకలు వేయటం లాంటివి చేస్తున్నాడు. హిస్టీరియా అనే సమస్య ఏమోనని వైద్యులకు చూపించాము. కాదని చెప్పారు. కొన్ని రకాల మందులిచ్చారు. అయితే బాబు ప్రవర్తనలో ఏమాత్రం తేడా రావడం లేదు. ప్రతిరోజు కాదు గాని కనీసం వారానికి 1-2 సార్లు ఇలా చేస్తున్నాడు. బాబు ప్రవర్తన ఇలా ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలపగలరు అని అడుగుతున్నారు. రమణి గారు, మీ బాబు వయసు 4 సంవత్సరాలు అన్నారు. అంటే ఇప్పటి వరకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇంతకు ముందరే ఉండేదా, లేకపోతే ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిందా? ఇంతకు ముందు నుంచి మీ బాబు డెవలప్మెంట్ ఎలా ఉంది? మెంటల్ డెవలప్మెంట్ కానీ మన మైల్ స్టోన్స్ అంటే కూర్చోవడము, నడక రావడము, చిన్న చిన్న మాటలు చెప్పడం, వాడు హ్యాపీ చైల్డా లేకపోతే ఎప్పుడు ఎక్కువ ఏడుస్తూనే ఉంటాడా? ఒక చోటన కూర్చుని ఆడుకోగలుగుతున్నాడా? ఎక్కువ సరౌండింగ్స్ పరిగెడుతూనే ఉంటున్నాడా? అవన్నీ కూడా మనం చూసుకోవాలండి. అవి చూసుకుని ఈ ప్రాబ్లం ఓన్లీ నైట్ అండ్ నిద్రలోనే అవుతుందా, డే టైం మెంటల్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటున్నాయి, ఒక్కసారి స్కూల్ టీచర్ తోటి కూడా మాట్లాడండి. అంటే మిగతా పిల్లల్లాగా ఉంటున్నాడా, లేకపోతే టీచర్ ఏమైనా మిగతా పిల్లల కంటే కూడా వీళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడా అని చెప్పి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా, ఒక్కసారి ఆ విషయాలు రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ డే టైం కూడా వాడి యాక్టివిటీస్ ఇలా హైపర్ యాక్టివ్గానే ఉన్నాయి, అబ్నార్మల్గా ఒక్కొక్కసారి ఇంపల్సివ్ అయిపోతున్నాడు, నాట్ ఓన్లీ ఇన్ ద సీట్ బట్ రొటీన్ డైలీ యాక్టివిటీస్లో కూడా వాడు తొందరగా ఇంపల్సివ్ అయిపోతున్నాడు అంటే కనుక ఒకసారి చైల్డ్ని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని వస్తే కనుక వాళ్ళది ఒక స్కేల్ ఉంటుందండి, మెంటల్ డెవలప్మెంట్ స్కేల్ అని చెప్పి. ఆ క్వశ్చనైర్ అన్నీ ఉంటుంది. ఆ క్వశ్చనైర్స్ ఆన్సర్ చేసుకుని డిపెండింగ్ అపాన్ ద పాయింట్స్ మనం చైల్డ్ని ట్రీట్మెంట్ ఎలాగా అని చెప్పి, బిహేవియరల్ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా అయితే కనుక దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి.